ఇన్ఫోసిస్ యాప్టిట్యూడ్ జోన్ లో రిపీటెడ్లీ అడుగుతున్న క్వశ్చన్ మనం ఈరోజు చూడబోతున్నాం. వెల్కమ్ టు డే 4 ఆఫ్ యాప్టిట్యూడ్ జోన్ క్లియర్ చేద్దాం 50 డేస్ సిరీస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే హౌ మెనీ జీరోస్ ఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ 10 ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూలో లాస్ట్ లో ఎన్ని జీరోస్ ఉంటాయనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈరోజు చూడబోతున్నాం. ఈ క్వశ్చన్ అయితే ChatGPT లో సెర్చ్ చేసిన ప్రకారం చూస్తే ఇన్ఫోసిస్ కంపెనీలో ఎవ్రీ ఇయర్ యాప్టిట్యూడ్ రౌండ్ లో కన్ఫర్మ్ అడుగుతున్నారు ఇలాంటి టైప్ క్వశ్చన్స్. ఇక 10 అని కాదు 40, 50 ఫ్యాక్టోరియల్ అలాంటి క్వశ్చన్స్ కి అయితే ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇక్కడ ఏమడిగారంటే 10 ఫ్యాక్టోరియల్ వాల్యూలో లాస్ట్ లో ఎన్ని జీరోస్ వస్తాయని అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 10 ఉంది, 10 కి లాస్ట్ లో 1 జీరో ఉంది, సో 1 జీరో ఉంది, సో ఆన్సర్ అనేది 1 అవుతుంది. అలా 10 ఫ్యాక్టోరియల్ వాల్యూకి లాస్ట్ లో ఎన్ని జీరోస్ వస్తాయని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. దీనికి ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఏందో ఇప్పుడు చూద్దాం. జీరోస్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ n/5 n/25 n/125. సో ఇప్పుడు n అంటే n ఈక్వల్ టు 10, ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్ కాబట్టి సో 10/5 10/25 10/125. సో ఇక్కడ ఇంకోటి ఏమంటే డినామినేటర్ లో 10 కన్నా వాల్యూ ఎక్కువ ఉంటే అవి కన్సిడర్ చేయకూడదు, ఈ 2 వాల్యూస్ ని కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే డినామినేటర్ లో 10 కన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఈ వాల్యూని కన్సిడర్ చేయరు. సో ఈ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేస్తాం. 5 1s are 5 2s are సో ఈక్వల్ టు 2 జీరోస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి 10 ఫ్యాక్టోరియల్ వాల్యూ చూడండి, 10 ఫ్యాక్టోరియల్ వాల్యూ క్యాలిక్యులేటర్ లో చూడండి, 10 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చి లాస్ట్ లో 2 జీరోస్ అయితే ఉంటాయి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.